ఎక్స్క్యూజ్ మీ, ఐ వాంట్ మీట్. ఎరా రాంబాబు, బాగానే ఉన్నావురా? మాకేంటి ఉందిరా, మాకు ఇక్కడ ఉప్పు చేపలు లేవు, ఎండు రొయ్యలు లేవు, మీ లైఫ్ హ్యాపీ. సరే కానీ పెళ్ళైందంటగా? సౌను అయిందా? ఎక్స్క్యూజ్ మీ, వేర్ కెన్ ఐ మీట్ మ్యాగీ? యు వాంట్ మ్యాగీ? ఓయ్, నన్ను అడిగావుగా, మళ్ళీ ఆడిని అడుగుతావేంటి? ఏంటి వాడిని అడిగావా? అయితే మళ్ళీ నన్ను ఎందుకు అడగటం? ఎదవల్ని అడగకూడదని తెలియక అందుకే కదా ఫస్ట్ నిన్ను అడిగాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మర్యాద ఉండదు. పెద్ద చిన్న తేడా లేకుండా అన్న అరే ఒరే అని వాడితే ఇంకెలా మాట్లాడాలరా? వయసు వచ్చిన తమ్ముడు మీద చేయి చేసుకున్న నీలాంటి వాడిని ఇలాగే అంటారు. అబ్బో, అంత పెద్ద మగాడు అయితే మరదలు పంపించి బావగారు ఎప్పుడో 10 ఏళ్ల క్రితం జరిగిన దానికి గొడవలు ఎందుకని రాయబారాలు ఎందుకో? మా ఆవిడ ఒక్కసారి అడిగింది, దాన్ని పట్టుకుని వదిన 100 సార్లు ఫోన్లు చేసింది. తెలుసా? ఎవడో ఎదవ గురించి నీతో నాకు మాట్లాడు. ఆడు ఎదవ కాబట్టి నీలాంటి ఎదవన్నారు ఎదవ అని అడిగాడు. సూపర్ కొట్టాయి. ఆడనే కదా నిన్ను కూడా. నన్ను కొడతావా? సిగ్గులేదా? మీ వయసు ఏంటి, ఈ గొడవలేంటి? అంత పడకపోతే ఇద్దరు విడిపోయి ఎవరి దారాడు చూసుకోవచ్చు కదా, మాకెందుకు ఈ టార్చర్? కరెక్ట్ గా చెప్పావు. లండన్ లో అదేదో తొక్కలో ఉద్యోగం ఉందని వదిన్ని బెదిరిస్తున్నావుగా, పో, దరిద్రం వదిలిపోద్ది. పోతాను రా, ఎందుకు పోను? ఈ పెళ్ళి అవగానే ఖచ్చితంగా వెళ్ళిపోతాను. నీలాంటి లండాసోర్ ఏదో ఫేస్ చేసే కంటే లండన్ వెళ్ళటం ఆ బెటర్. పని చేయి, లేకపోతే నాలాంటి చేతులు. యూ ఇడియట్. I'll just see you. హాయ్ అంకుల్. ఎవరయ్యా నువ్వు? కలిసి ఉండాలని కాక విడిపోమని చెప్తున్నావు? ఇలా కొట్టుకుంటూ కలిసి ఉండే కంటే విడిపోవడమే బెటర్ సార్, అదే చెప్పాను. అంతేగాని వాళ్ళు కలవాలని ఎంతమంది కోరుకుంటున్నారో, వాళ్ళు కలిస్తే ఎంత ఆనందపడతారో అన్నది నీకు తెలుసా? ఇలా కష్టపడి కలిసి ఉండే కంటే విడిపోయి ఎవరికాడ హ్యాపీగా ఉండడే కరెక్ట్ కదా సార్. నిర్ణయం ఏదైనా, ఏది ఈజీయో ఏది కష్టమో తొందరపడి తీసుకోకూడదు. ఏది మంచో ఏది చెడో ఆలోచించి తీసుకోవాలి. ఇది మీకు అర్థం కాదు. అదే మీ జనరేషన్ ప్రాబ్లం. సార్, ఫామ్ హౌస్ లో స్వెటర్లు వేసుకొచ్చిన కిటికీలోంచి ప్రపంచాన్ని చూస్తూ రియల్ వరల్డ్ లో ఉంటున్న మా జనరేషన్ మీద కమెంట్ చేయకండి సార్. విని విని బోర్ కొడుతుంది. అయినా మీరు చెప్పి అన్ని పుస్తకాలు చదువుకోవడానికి మాత్రమే బాగుంటాయి సార్, ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వు. నాన్న నాన్న మ్యాగీ ఫ్రెండ్ పెళ్ళికొచ్చాడు. అతిథి దేవో భవ అన్నారు. అందుకే నేనేమంటలేదు. మా అందరిది ఒకే కుటుంబం. ఈ పెళ్లి మాకు పండగ. దయచేసి విడిపోవటం అన్న మాట ఇంకోసారి అనద్దు. పెళ్ళికి ఒక 4 రోజుల ముందు వచ్చి ఉండమని చెప్పాను. రామ్ లక్ష్మణ్తో గొడవ, నాన్నతో వాదన. 2 రోజులకే వెళ్ళేటట్టున్నావు. ఐ లైక్ ఇట్. గర్ల్ ఫ్రెండ్ ముద్దు పెడితే టెన్షన్ పోతుందని, మూడ్ బెటర్ అవుతుందని. వచ్చిన రోజే ముగ్గురితో గొడవ ఏంటని చిన్న థాట్. నేనే బెట్లోనే ఓడిపోలేదు. దట్ లవ్ కోసం డెఫినెట్గా గెలుస్తాను. ఏం గెలవడము? ఇంతమందిలో డాడీ ఎవరిని అడుగుతారో, అడిగితే వాళ్ళేమంటారో, ఈ టెన్షన్. అంటే బాయ్ ఫ్రెండ్ ముద్దు పెడితే గర్ల్ ఫ్రెండ్ మూడ్ బెటర్ అవుతుందని ఎవరో చెప్పారు. ఇలా ముద్దు పెట్టావని మా మావయ్యకి తెలిసిందనుకో, ఏం చేస్తాడు? నన్ను లవ్ చేసావని తెలిస్తేనే రౌడీలోనే పంపించాడు. ముద్దు పెట్టావని తెలిస్తే చంపేస్తాడు. అని చూడడానికి కమెడీలో ఉన్నాడు. అడిగి అంత సీన్ ఉందా? ఎవరా కమెడీను? మా ఊళ్ళో నేను భాష తెలుసా నీకు? నిన్ను పెళ్ళయ్యే లోపల ఇక్కడి నుంచి పంపించి మా బావ చేత శబాష్ రాంజీ అని ముద్దు పెట్టుకుంటాను. చూస్తుండవు, చెప్తా. ఇక్కడ పెట్టని చెప్పు, ఇక్కడ పెట్టని చెప్పు. పో, ఇక్కడ కూడా పెట్టని చెప్పు. అరే బండి అప్రా, ఇగో ఆ విక్కీ గారిని మ్యాగీ పిలుస్తుందని చెప్పు. ఇగో నీ చాక్లెట్ ఇస్తాగా. ఒరే విక్కీగా, ఈ దెబ్బతో నువ్వు అవుట్. బావా, నన్ను మెచ్చుకోవడానికి రెడీగా ఉండు బావా. నీకు పనికొచ్చి పని చేస్తున్నాడు బావా. పడ్డాడు. I'm proud of you. తోలు తీరుంటది. ఆడిపోతే ఈడి పడ్డాడండి. నువ్వు పడ్డావండి. నిన్ను
ఆయిల్ వేసి నన్ను కింద పడగొడతావా? బా, అది పోసింది నీకోసం కాదు బావా, లక్ష్మణ్ బాబు కోసం. వాడి కోసం పోసావా? ఆ మాట ముందు చెప్పాలి కదా. నా బాక్స్ అంజీ, నీ ఆయిల్ ప్లాన్ అదిరిందిరా, సూపర్ గా పడేసావు. దొంగనాయలా ఇది నీ ప్లానా? ఏం ప్లాను? ఏం ప్లాన్ ఏంట్రా? ప్లానే కదరా? బాబు, బాబు, క్యాపించుకోండు, క్యాపించుకోండు. బాబు, బాబు, క్యాపించుకుంటున్నారా? ఆ? రెట్నించావేంట్రా? ఏంట్రా ఇది? ఆయిల్ వేయడాలు, అరటి తొక్కలు వేయడాలు. అయినా నేను వేళలా పడిపోయేంత ఎదవను కాదు. ఎదవలా? ప్లీజ్ థింక్ డిఫరెంట్. ఏమ్మా మగ పెళ్లి వారికి ఏర్పాట్లన్నీ బాగా జరుగుతున్నాయా? అన్నీ జరిగాయి మావయ్య గారు. మావయ్య గారు మాట వరుస కన్నారనుకున్నానే కానీ నిజంగానే లండన్ వెళ్ళిపోదామంటున్నారు ఆయన. అదే గనక జరిగితే లైఫ్లో ఇంకెప్పుడు వాళ్ళు కలవరండి. మీరే ఏదో ఒకటి చెప్పి ఆయన ఆపండి మావయ్య. ఎక్స్క్యూజ్ మీ. వెయిట్. యా మైండ్ గేమ్ కంపెనీ ఓనర్ ఏంటి ఇక్కడికి వచ్చాడు? పెళ్లి కొడుకు తండ్రి ఇంకెక్కడుంటాడు? So, you paid it. హాయ్. Oh God, what to do now? మ్యాగీ వాడిని ప్రేమిస్తున్నానంతరా. వాడేంటో వాడే అటిట్యూడ్ ఏంటో నీకు తెలుసు కదా. అది మనకు తెలుసు, తనకు తెలియదుగా. తెలుసుకుంటుంది. అది కాదురా. ప్లీజ్ 4 రోజులు, 4 రోజులు చూసి చూడనట్టుండు. వాడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నువ్వేంటి ఇక్కడ? Baba, this is my boyfriend Vicky. We met 2 months back. So surprising, we both are so similar. Nice to meet you, man. Very good looking. Nice style. She's Priya. Tan Namardal, Indian church. Oh,